ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్ టైంలో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని గొప్ప పెద్ద మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఇప్పుడు? దీన్ని సోద్యంగా చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుపోయినాయా క్రైస్తత్వం మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే? రఘురామకృష్ణరాజు గారు, దేవుడిని ముట్టుకుంటే దేవుడి యొక్క ఉగ్రత తప్పకుండా మీరు ఎదురు చూడాల్సిందే. చూశారు, ఆ ఉగ్రత మీ మీదకి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. భీమవరం ప్రాంతంలో ఉన్న ఒంటి ప్రాంతంలో క్రైస్తవుల మీద జరుగుతున్న యొక్క దాడులు, క్రైస్తవ యొక్క సంఘాలను, చర్చిలను కూల్చేస్తున్నారు. అలాంటి 8 చర్చిలు కూల్చేశారంట. ప్రైజ్ లార్డ్, ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. రఘురామకృష్ణరాజు గారు, సో క్రైస్తత్వం మీద మీరు తీసుకున్న యాక్షన్కి ప్రతిఫలం ఏంటో మీరు చూస్తున్నారు అనుకుంటా, నాకు తెలిసి మీ లైఫ్లో డెఫినెట్లీగా అది రివర్స్ కొట్టుకుంటుందండి. దేవుడిని ముట్టుకుంటే దేవుడి యొక్క ఉగ్రత తప్పకుండా మీరు ఎదురు చూడాల్సిందే. చూశారు, ఆ ఉగ్రత మీ మీదకి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇంత ద్వేషం క్రైస్తవత్వం అంటే? క్రైస్తత్వ మతం ఓటు లేకుండానే మీరు గెలిచారా మీ యొక్క నియోజకవర్గంలో? దీన్ని సోద్యంగా చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుపోయినాయా క్రైస్తత్వం మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే? ఈ రాజ్యాంగంలో అన్ని మతాలు కలిసిమెలిసి జీవించగలిగిన రాజ్యాంగ చట్టబద్ధంగా ఉన్న హక్కు ఉన్నప్పుడు మీ కళ్ళు మూసుకుపోయినాయా? ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్, నేను కూడా బాప్తిజం తీసుకున్నాను, నా భార్య కూడా క్రిస్టియనే, నేను కూడా బైబుల్ చదివాను అని చెప్పి ఎలక్షన్ టైంలో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని గొప్ప పెద్ద మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే మాట ఎక్కడికి ఏమైపోయింది? ఆ మాట ఆ రోజున ఎలక్షన్ టైంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అడిగిన ఆ మాట ఈ రోజున అదే క్రైస్తవులని గుడులను కూల్చేస్తున్నప్పుడు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? నీ చెవులు మూసుకుపోయినాయా? నీ కళ్ళు కనబడట్లేదా? క్రైస్తవుల మీద ఇంత ఇదిగా దౌర్జన్యం చేస్తున్న రాధా మనోహర్ దాస్ మీద కానీ, కరుణాకర్ సుద్గణ మీద కానీ, లలిత్ కుమార్ గారు మీరు ఎందుకని మీరు మాట్లాడలేరు? మీకు దగ్గర చట్టం ఉంది కదా, మీ దగ్గర నియంత్రణ ఉంది కదా, నియంత్రించలేరా? ఇలా ఎదుటివాడి యొక్క మతాన్ని ద్వేషించకూడదనే ఒక జ్ఞానం అనేది మీకు లేకుండా పోయింది. ప్రవీణ్ పగడాల గురించి జరిగిందే చాలా తప్పు, దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. సార్, ఏదైనా కానీ దేవుడి జోలికి వెళితే ఆ దేవుడి యొక్క ఉగ్రత అనేది ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. దేవుడితో ఎప్పుడు కూడా ఆటలాడమాకండి. దేవుడు నమ్మదగిన వాడు, గొప్పవాడు, అందరినీ ప్రేమిస్తాడు. క్రైస్తత్వాన్ని ఇబ్బంది పెట్టమాకండి. అందరం ఒకటే ఇక్కడ. ఆ నినాదంతో రండి. కంపల్సరిగా మీరు నెక్స్ట్ టైం రావటానికి కూడా ఆ నినాదం మీకు ఉపయోగపడుతుంది. లేదా మీరు ఇలాగే మాట్లాడితే డెఫినెట్గా యూ గోయింగ్ టు ఫేస్ ద ప్రాబ్లం నెక్స్ట్ రూలింగ్ విషయంలో. అలాగే పక్క స్టేట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎంత మంచిగా మాట్లాడారు, ఒక్కసారి ఆ వీడియోలు చూడండి సార్. సో మీ ముగ్గురికి, అలాగే రఘురామకృష్ణరాజు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మీకు దేవుడు మంచి జ్ఞానం దయచేయాలని, ప్రేమతో రూలింగ్ చేయాలని, ప్రేమతో అందరినీ పరిపాలించాలని, అందరూ ఒకటే అనే విధంగా మంచి హృదయం దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మేల్కొల్పే విధంగా ఈ వీడియో ఉండాలని కోరుకుంటున్నాను.